దీప్తి నన్ను బ్లాక్ చేసింది. బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్ జశ్వంత్. షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో షణ్ముఖ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో షణ్ముఖ్ ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్ కూడా అదే రేంజ్ లో సూపర్ హిట్ కావడంతో షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్ గా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగు పెట్టాడు. అయితే షన్ను బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా అవుతాడని అంతా అనుకున్నారు. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బిగ్ బాస్ టైటిల్ రేస్ లో ముందున్న షణ్ముఖ్ ఆ తర్వాత సిరితో స్నేహం, శృతి మించిన హగ్గులతో తనను మరింత దిగజార్చుకున్నాడు. అలాగే సిరి గురించి పొజెసివ్ గా మాట్లాడడం, ఆమెపై అరవడం కూడా షన్నుని పూర్తిగా నెగిటివ్ చేసిందనే చెప్పుకోవాలి. దీంతో బిగ్ బాస్ టైటిల్ రేస్ లో రన్నర్ అప్ గా మిగిలి టైటిల్ చేజార్చుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి రాకముందే షణ్ముఖ్, దీప్తి సునైనా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సిరి కూడా శ్రీహాన్ ను ఎంగేజ్మెంట్ చేసుకుని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లో వీరిద్దరి ఆడియన్స్ కు అంతగా రుచించలేదు. దీంతో వీరిద్దరు గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మేమిద్దరం స్నేహితులమే అంటూ క్లారిటీ ఇచ్చింది సిరి. ఇక షన్ను అయితే రూమర్స్ రావడం కొత్తేమీ కాదంటూ ఇప్పుడు తేల్చి చెప్పేశాడు. తాజాగా తన ఇన్స్టా లైవ్ లోకి వచ్చిన షణ్ముఖ్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఎక్కువగా దీప్తి సునైనా గురించి అడగడంతో బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చాడు షన్ను. ప్రస్తుతం తను నన్ను బ్లాక్ చేసిందని, కోపం వచ్చినా అలిగినా ఇలాగే బ్లాక్ చేస్తుందని, త్వరలోనే హైదరాబాద్ వెళ్లి తనను కలుస్తానని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. దీప్తి నా వల్ల చాలా నెగిటివిటీని ఫేస్ చేసింది, అయినా నా కోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్ మాత్రం జరగని పని. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపుని వదలను అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. దీప్తి నన్ను బ్లాక్ చేసింది. బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్ జశ్వంత్. షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో షణ్ముఖ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో షణ్ముఖ్ ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్ కూడా అదే రేంజ్ లో సూపర్ హిట్ కావడంతో షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్ గా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగు పెట్టాడు. అయితే షన్ను బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా అవుతాడని అంతా అనుకున్నారు. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బిగ్ బాస్ టైటిల్ రేస్ లో ముందున్న షణ్ముఖ్ ఆ తర్వాత సిరితో స్నేహం, శృతి మించిన హగ్గులతో తనను మరింత దిగజార్చుకున్నాడు. అలాగే సిరి గురించి పొజెసివ్ గా మాట్లాడడం, ఆమెపై అరవడం కూడా షన్నుని పూర్తిగా నెగిటివ్ చేసిందనే చెప్పుకోవాలి. దీంతో బిగ్ బాస్ టైటిల్ రేస్ లో రన్నర్ అప్ గా మిగిలి టైటిల్ చేజార్చుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి రాకముందే షణ్ముఖ్, దీప్తి సునైనా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సిరి కూడా శ్రీహాన్ ను ఎంగేజ్మెంట్ చేసుకుని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లో వీరిద్దరి ఆడియన్స్ కు అంతగా రుచించలేదు. దీంతో వీరిద్దరు గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మేమిద్దరం స్నేహితులమే అంటూ క్లారిటీ ఇచ్చింది సిరి. ఇక షన్ను అయితే రూమర్స్ రావడం కొత్తేమీ కాదంటూ ఇప్పుడు తేల్చి చెప్పేశాడు. తాజాగా తన ఇన్స్టా లైవ్ లోకి వచ్చిన షణ్ముఖ్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఎక్కువగా దీప్తి సునైనా గురించి అడగడంతో బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చాడు షన్ను. ప్రస్తుతం తను నన్ను బ్లాక్ చేసిందని, కోపం వచ్చినా అలిగినా ఇలాగే బ్లాక్ చేస్తుందని, త్వరలోనే హైదరాబాద్ వెళ్లి తనను కలుస్తానని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. దీప్తి నా వల్ల చాలా నెగిటివిటీని ఫేస్ చేసింది, అయినా నా కోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్ మాత్రం జరగని పని. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపుని వదలను అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.